అన్న ఎవరికి పాస్పోర్ట్లు ఇవ్వడానికి ఎవరు రికమెండ్ చేశాడు? అన్న కర్నూలు ఆర్డీఓగా తహసీల్దార్గా ఉన్నప్పుడు అన్న విదేశీ లెవెల్లో బొమ్మ ఎక్కబోతుందన్న, ఆయన చూస్తే గుండె తరుక్కుపోతుందా నీకు? మా అన్న ధనుంజయ రెడ్డి, ఆయన చూస్తే కళ్ళ నీళ్లు గారుతున్నాయంట ఆయనకి. ధనుంజయ రెడ్డి గారి సంగతి తెలియదా? ధనుంజయ రెడ్డి గారిని నిలబెడితే ఎంత ఖరీదో తెలియదా? వీళ్ళని చూస్తే బాధేస్తుందంట. మరి డాక్టర్ సుధాకర్ రెడ్డిని 3 మాస్కులు అడిగినందుకు కుమ్మేసి, బెస్ట్ డాక్టర్ అండి, బెస్ట్ ఎనస్థిస్ట్ దట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆయన ఒక దళిత మాదిక కులానికి చెందిన వ్యక్తి 3 మాస్కులు అడిగాడని వాడిని ఇష్టం వచ్చిన కొట్టి పెడరెక్కలు ఎరగదీసి కట్టి మండు టెండలో తారు రోడ్డు మీద చొక్కాలు లేకుండా అర్ధనగ్నంగా వాడిని విడిచి పిచ్చివాడిని ముద్రేసి చచ్చిపోయేటట్టుగా చేశారు. ఏమి మీ ద్రవించలేదా మీ గుండె జగన్మోహన్ రెడ్డి గారు? బాధే లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే మా జాతి డ్రైవర్ని చంపి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, ఇప్పటికీ వాడిని ఎందుకు చంపారో మా సుబ్రహ్మణ్యాన్ని కారణం మీరు చెప్పలా. ఆనాటి మీ పోలీసులు చెప్పలేదు. డోర్ డెలివరీ చేశాడు, అప్పుడు మీకు బాధే లేదా? డోర్ డెలివరీ చేసిన వాడు మీ ఎమ్మెల్సీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు, వాడికి పూలదండలు వేశారు, వాడిని ఊరేగించారు తప్పితే చచ్చిపోయిన మా దళితుడిని మీరు పలకరించలేదు. ఓఎస్డి కృష్ణమోహన్కి కన్నీరు కారింది, ధనుంజయ రెడ్డికి కన్నీరు కారింది, కానీ ఆ దళితుడికి చావుకి కన్నీరు కార్లా. డోర్ డెలివరీ చేస్తే కన్నీరు కార్లా. అబ్దుల్ సలాం కుటుంబం పట్టాల మీద పడుకోబెట్టారు, ట్రైన్ ఇనుప పట్టాల కింద నలిగి శవం అయిపోయారు, తల్లి తండ్రి 2 ఆడబిడ్డలు. ఆ పోలీసులు అనలేదే మీరు? ఆ రోజు మీ సంగతి చూస్తా అనలేదే? ఆ రోజు మీరు రిటైర్ అయిన వదలని అనలేదే? మీకు సినిమా చూపిస్తా అనలేదే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మైనార్టీలు అంటే అంత చులకనా మీకు? మైనార్టీలు అంటే అంత చెవిరెడ్డికి ఏదో అయితే మాత్రం కన్నీరు గార్చారే, వంశీకి అయితే మాత్రం గార్చారే. ఒక ముస్లిం కుటుంబం మొత్తం కూడా రైలు పట్టాల కింద నలిగి మొత్తం అసూలు బాసినారు. తల ఒక పక్క, చేతులు ఒక పక్క, మొండెం ఒక పక్క పడింది. మరి ఆ రోజు పోలీసులు సినిమా చూపించలేదా మీరు? ఆ పోలీసుల వ్యక్తిత్వం హననం అయ్యేటట్లుగా మాట్లాడలేదా మిస్టర్ జగన్?